నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ శుంకరి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం కానీకే సిద్ధపడుతున్నదా? మంత్రి పదవులు ఇస్తే పార్టీ మొత్తాన్ని కూడా తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలపనీకే పావులు కలుపుతున్నారా పార్టీలో కొంతమంది నేతలు? ఈ నెల 19 తారీఖు నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చి పార్టీ సంబంధించిన వేడుకలు ఏవైతే ఉన్నాయో 25 సంవత్సరాల ఆవిర్భావ వేడుకలకి పాల్గొనబోతున్నాడు. దానికి సంబంధించి ఇదంతా కూడా చర్చ జరుగుతూ ఉన్నదా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారబోతూ ఉన్నాడా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నిత్యం ఈ ముఖ్యమంత్రులను పీసీసీ చీఫ్లను మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఎమ్మెల్యేల తిరుగుబాటు కావచ్చు, అటు 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేనికి సంకేతం? రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి నుంచి సీఎం రేవంత్ రెడ్డిని తప్పించి మరొకరిని ఆ చైర్లో కూర్చోబెట్టబోతున్నారా? మాట్లాడుకుందాం ఇలా ఈ డీటెయిల్స్ గురించి. ముందుగా వార్తలు చూద్దాం, హెడ్లైన్స్ ఏంటో. తొలి వెలుగులా ముందుగా చూస్తే, దేశవ్యాప్తంగా మెగా దోపిడీ, మహారాష్ట్రలోనూ దొంగ బ్యాంకు గ్యారంటీలు, ముంబై ట్విన్ టన్నెల్స్ ప్రాజెక్టులో మోసం, 16,600 కోట్ల కాంట్రాక్టుకు నకిలీ గ్యారంటీలు, ముంబై హైకోర్టులో ఆర్టీవీ అధినేత ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాష్ పిల్, సిబిఐ లేదా సిట్ విచారణకు రిక్వెస్ట్, విచారణకు స్వీకరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్, వచ్చే వారం పిల్పై విచారణ, యూరో ఎగ్జామ్ బ్యాంక్వి మోసపూరిత గ్యారంటీలు, దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు, ఇలాంటి దొంగ బ్యాంకుల గ్యారంటీలతో భద్రత ఎలా? రవిప్రకాష్ తరపు లాయర్ ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించిండు. ఇక ఇందిరామైన్లకు సంబంధించి మార్చి నుంచి ఇందిరామైన్లో మొదటి విడతలో 71,482 మంది ఎంపిక, L1, L2, L3గా దరఖాస్తుల విభజన. మొదటి ప్రాధాన్యం L1 వారికే. L3 దరఖాస్తుల్లో 90% అనర్హులే. ఇప్పటికీ కేటాయించిన వాటి గ్రౌండింగ్కు ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి. 600 కేజీల కుళ్ళిన చికెన్ హైదరాబాద్ బేగంపేటలో గలీజ్ దందా, నిల్వ చేసి తక్కువ ధరకే విక్రయాలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులతో వెలుగులోకి, పలు చికెన్ షాపుల ఓనర్లపై కేసులు నమోదు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే డల్ అయింది చికెన్ బిజినెస్. ఈ క్రమంలో ఇక కులిపోయిన చికెన్ని నిల్వ చేసి తక్కువ ధరకే అమ్ముతున్నారట కొంతమంది. రేవంత్ పదవికి ముప్పు, సీఎంపై 25 మంది ఎమ్మెల్యేల గుస్సా, కుర్చీ నుంచి దింపేందుకు పార్టీలో కుట్రలు, త్వరలో ఏమైనా జరిగే అవకాశం, పొలిటికల్ బాంబు పేల్చిన ఎర్రబెల్లి, ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు? రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చలు. మామూలుగా బాంబుల మంత్రి అని చెప్పేసి మొన్ననే పొంగులేటి పేరు తెచ్చుకున్నాడు. కానీ పొంగులేటికి బదులు ఎర్రబెల్లి దయాకర్రావు బాంబులు వేలుస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద ఆ బాంబుల్లో నిజమెంత అబద్ధమెంత కూడా కొంత డీటెయిల్గా మాట్లాడుకుందాం మనం. పింక్ బుక్ రెడీ, మేము వస్తే కాంగ్రెస్కు దిబిడే, అందరి లెక్కలు రాస్తున్నాం, సీఎం రేవంత్కు భయం పట్టుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది. పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నారట. అప్పట్లో ఏపీలో లోకేష్ అదే రెడ్ బుక్ అని చెప్పేసి మెయింటైన్ చేసిండు. ఇప్పుడు కవిత అదే స్టైల్లో పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. ఇక ఈనాడు విషయానికి వస్తే, మరిన్ని కొలువులు, కృత్రిమ మేధాకు అధిక ప్రాధాన్యం, ఏఐసిటీలో దిగ్గజ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐ సెంటర్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం, హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం, వ్యవసాయం, రవాణా, విద్య సహా పలు రంగాల్లో సహకారం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన, అక్కడ అల్లర్లు జరిగినాయి కదా, ఆ అల్లర్లకు బాధ్యత వహిస్తూ మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేసిండు. ఆ రాజీనామా నేపథ్యంలో ఆమె రాజీనామా ఆమోదం పొందింది. బీరేన్ సింగ్ రాజీనామా. ఇప్పుడు ఆడ రాష్ట్రపతి పాలన నడుస్తూ ఉంది. ఇక మోడీతో మస్క్ భేటీ, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్తోనూ ప్రధాని చర్చలు. మిగులు రాష్ట్రం అప్పుల పాలు, కేంద్రం ఎన్నో ఇచ్చినా తెలంగాణ పరిస్థితి ఏమీ మారలేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్కు రైల్వే స్టేషన్ ఇచ్చింది ప్రధాని మోదీనే, రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మల. బారాస ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీస్, ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో
విచారణకు హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వైకాపా నేత వల్లభనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లోని రాయదుర్గంలో అదుపులోకి, రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. అపహరణ, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే, సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి, రాత్రిళ్ళు థియేటర్లలోకి పిల్లలకు ప్రవేశంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. మొన్ననే మైనర్ పిల్లలను 14-12 లోపు పిల్లలని సెకండ్ షోకి రాత్రి 9:30-10 గంటల తర్వాత ప్లే చేసి ఆ సెకండ్ షోకి అనుమతించొద్దు అని చెప్పేసి హైకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. దానికి సంబంధించి థియేటర్లు ఇంకో పిటిషన్ వేసినాయి. దానికి సంబంధించి సింగిల్ జడ్జి దగ్గరనే తేల్చుకోండి అని చెప్పేసి ఇది చేసింది. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఇప్పటికీ ఈ పిటిషన్ను కూడా ఉపసంహరించుకున్నారట. దానికి సంబంధించిన వార్త మనం అక్కడ చూడవచ్చు. తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్కు కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళనతో విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి. మహారాష్ట్రలోని పూణేలో ఘటన. తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి షిందే వర్గం సంబంధించిన ఎమ్మెల్యేనట. దోస్తుగాలతో కలిసి కొడుకు బ్యాంకాక్ పోదామని ట్రిప్ వేసిండు. తండ్రికి చెప్పకుండా మెల్లగా ఫ్లైట్ ఎక్కిండు. కిడ్నాప్ అయ్యిండేమనుకొని అలా ఆయన భయపడ్డాడు. దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, మళ్ళీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. స్కూల్ ఫేర్వెల్కు 35 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలు. గుజరాత్లోని సూరత్లో ఘటన. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు. 22 కార్లు సీజ్ అయినాయి. మిగతా వాటి కోసం పోలీసులకు దేవులాడుతున్నారు. వర్క్ ఫ్రమ్ కారు. ట్రాఫిక్ జామ్లో కారు నుంచి ఆఫీస్ పని. బెంగళూరులో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాకం గుర్తించి జరిమానా విధించిన పోలీసులు. వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క వర్క్ ఫ్రమ్ కార్ అన్నట్టు. ఏఐ డబుల్ ఇంజన్. తెలంగాణతో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్, గూగుల్. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పాఠాలు. 50,000 ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ. డేటా సెంటర్లలో 15,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వ్యవసాయం, ట్రాఫిక్లో గూగుల్ ఏఐ అండ. డిజిటల్ డివైడ్ తగ్గించడంలో సాయం. ఒకే రోజు 2 కంపెనీల భారీ ప్రణాళికలు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో ఒప్పందాలు. భవిష్యత్ అంతా కృత్రిమ మేధాదే. నిన్న మైక్రోసాఫ్ట్ కొత్త బిల్డింగ్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దానికి సంబంధించి ఆయన కొన్ని ఒప్పందాలు మైక్రోసాఫ్ట్ గూగుల్తో కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త ఇది. వర్గీకరణకు చట్టం చేద్దాం. జీవో కంటే చట్టమే మేలు. అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు. రాష్ట్ర ప్రభుత్వం యోచన. బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు. స్థానిక రిజర్వేషన్లపై 1, విద్యా ఉద్యోగాలకు మరొకటి అసెంబ్లీలో పెట్టే దిశగా సర్కారు ఆలోచన చేస్తూ ఉంది. ఇక్కడ ఆమోదిస్తే వెంటనే పార్లమెంటుకు పంపిస్తారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయిలో దాని మీద పోరాటం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతూ ఉన్నది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. హోంశాఖ ప్రకటన. రాష్ట్రంలో తొలగని రాజకీయ అనిశ్చితి. సరిహద్దుల్లో పాక్ కాల్పులు. ధీటుగా బలిచ్చిన భారత సైన్యం. పాక్ వైపు భారీగా ప్రాణ నష్టం. సైనికుల మృతదేహాలకు పాకిస్తాన్ అధికారి నివాళి. వీడియో వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. ఈరోజు చాలా ముఖ్యమైనది. ప్రతీకార సుంకాలు ఉంటాయి. మోదీతో భేటీకి ముందు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య. ఇరువురు నేతల మధ్య సుంకాలపై చర్చ. ఎలాన్ మస్క్, తులసి గబార్డ్తో మోదీ భేటీ. చదువుకోండి, పనిచేసుకోండి. భారతీయ విద్యార్థులకు యూకే ఆహ్వానం. ఇటు ట్రంప్ వీసా లేని అంటే నకిలీ వీసాలతోటి, దొంగ వీసాలతోటి అమెరికా పోయిన మీద చర్యలు తీసుకొని అందరు నిర్మాణం ఎక్కించి సొంత దేశాలకు పంపిస్తూ ఉన్నాడు. దాంతోపాటే అడగోలుగా ట్యాక్సులు పెంచేసిండు. వేరే దేశాలకు వచ్చే ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ మీద అడ్డగోలుగా ట్యాక్సులు పెంచేసిండు. మన ఇండియా మీద కూడా ట్యాక్సులు పెంచున్నాడు. రష్యా, చైనా, ఇతర దేశాల మీద కూడా 25 నుంచి 30% దాకా ట్యాక్సులు పెంచిండు. అదే విషయమై ప్రధాని మోడీ ట్రంప్ తోటి భేటీగానే ఉన్నారు. అయితే ఆయన భేటీ అయ్యే ఆ సిచ్యువేషన్ల ముందే సుంకాలు ఉంటాయి, ప్రతీకార సుంకాలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేసిన దాని మీద ఒక సర్వత్రా ఇంటర్నేషనల్ వ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా ఒక దాని ఏమంటారు క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. చూద్దాం దాని డీటెయిల్స్ మళ్ళీ. వంశీ అరెస్ట్. హైదరాబాద్లో అదుపులోకి వైసీపీ నేత. విజయవాడకు తరలింపు. టీడీపీ ఆఫీసుపై దాడి, బెదిరింపుల కేసులో మలుపు. A1గా 2 కేసులు నమోదు.
గన్నవరం కేసులో నిందితులకు షాక్, 36 మందికి ముందస్తు బెయిల్ నిరాకరణ. 2 ఏళ్లుగా కోడి పందాలు. మొయినాబాద్ తోల్కట్టలోని ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్ వర్మ పోలీసుల దర్యాప్తులో వివరాలు వెల్లడి. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చే యత్నం, జీహెచ్ఎంసీ టికెట్ ఆశించి భంగపాటు. ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడుకుతో స్నేహం, గతంలో క్రికెట్ బెట్టింగ్లు, అప్పట్లోనే కేసు అయిందట. ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. డ్రగ్స్, క్యాసినో, అంతర్జాతీయ దొంగలకు బాస్ కేటీఆర్ అని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక కామెంట్ చేసినాడు. తేలిన ఎమ్మెల్సీ బరి, ముగిసిన నామినేషన్లు ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15 మంది, నల్లగొండ ఉపాధ్యాయ బరిలో 19 మంది పోటీ. కరీంనగర్లో నిలుపుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్, గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. బరిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన పోటీ. ఉపాధ్యాయ సంఘాల హోరాహోరీ పోరు. ఇక నామినేషన్లు అయిపోయినాయి, ఉపసంహరణ అయిపోయింది. ఇక దాని ఏమంటారు, ఇక ప్రచారం మిగిలింది. సంబంధించిన 27 తారీఖు నాడు పోలింగ్ కాబోతున్నది. 3 తారీఖు నాడు ఎమ్మెల్సీల ఫలితాలు వస్తాయి. అక్రమ ప్రకటనలు. హైదరాబాద్ శివార్లలో అనుమతి లేకుండా హోర్డింగ్లు, యూనిపోల్స్. అక్రమార్జనలో లూటు మార్చిన యార్డ్ ఏజెన్సీలు. హైడ్రా స్పెషల్ డ్రైవ్. 53 నేల మట్టం. ప్రకృతి రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ కూడా. హైకోర్టు తీర్పుతో కూల్చివేసిన హైడ్రా. 962 చెరువులకు హద్దులు ఖరారు. నెలాఖరులోగా 1000 చెరువుల లక్ష్యం స్వయంగా పర్యవేక్షిస్తున్న హైకోర్టు. నిజంగా కూడా ఈ అక్రమ హోర్డింగ్లు అనేటివి, హోర్డింగ్లు కూలి చాలాసార్లు జనాలు పానాలు కోల్పోయిన సిచ్యువేషన్ మనం చూసినాం. నిన్న హైడ్రా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ వేసింది. కొన్ని హోర్డింగ్లు, 53 హోర్డింగ్లు మొత్తానికి ఎక్కడికక్కడ తీసి పడేసింది. ప్రకృతి రిసార్టు, కన్వెన్షన్ సెంటర్లు కూడా దాని మీద పంజా విసిరింది హైడ్రా. నాడు మిగులు బడ్జెట్, నేడు అప్పుల కుప్ప. తెలంగాణపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందని వెల్లడి. విభజన హామీలను కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలకు మంత్రి స్పందన. అమ్మా సీతమ్మ, నిర్మలా సీతమ్మ, నిజంగా కూడా రాష్ట్రానికి కేంద్రము ఎన్నో ఇచ్చింది అంటే నిజంగా కూడా చాలా ఇచ్చింది. ఆ చాలా ఏంటి అంటే హామీలు మాత్రమే. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చింది, రూపాయలు ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేదు, రూపాయలు ఇవ్వలేదు, హామీలు ఇచ్చింది. నిజంగా కూడా మీరు విభజన హామీలకు సంబంధించిన ఎన్నో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఏపీకి ఇచ్చిన దాంట్లో సగం కూడా ఇవ్వలేదు తెలంగాణకి. బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు. తమిళనాడులో దళిత యువకుడిపై అగ్రవర్ణాల దాష్టికం. బాధితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు. దళిత యువకుడు బుల్లెట్ బండి నడిపిండని చెప్పేసి తమిళనాడులో అగ్రవర్ణాల వాళ్ళు ఆ బుల్లెట్ నడిపిన యువకుడివి 2 చేతులు నరికేసారు. ఇంకెక్కడదే సమసమాజం, సమానత్వం, రాజ్యాంగం. అరే బండి నడిపితే తప్ప? బండి నడపడానికి కూడా కులం కావాలనా? విమానాలు నడుపుతున్నారు, వాళ్ళని కూడా చేయిపోయారు. మరి పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు జేపీసీ నివేదిక. అసమ్మతి నోట్ను నివేదికలోంచి తొలగించారంటూ విపక్షాల అభ్యంతరం. సభ్యుల నిరసనలు, నినాదాలు, వాకౌట్లు. ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ సమస్యలపై దుష్ప్రచారం. ఆమోదిస్తే దేశవ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒక హెచ్చరిక చేసింది కేంద్ర ప్రభుత్వానికి. లోక్సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న కొత్త బిల్లు ఒకటి ప్రవేశపెట్టింది. ఇది ఆంధ్రజ్యోతి. ఇక వెలుగులోకి వస్తే నిన్న ఎలన్ మస్క్ను మోడీ కలిసిండు. చూడొచ్చు, వాళ్ళ పిల్లలు ఆడ ఆడుకుంటుంటే వాళ్ళ సరదాగా పిల్లలతోటి చూస్తున్నాడు. మీరెంత వేస్తే మేమంత వేస్తాం. టారిఫ్పై అన్ని దేశాలకు తేల్చి చెప్పిన అమెరికా అధ్యక్షుడు. కొన్నిసార్లు శత్రువుల కంటే మిత్రులతోనే నష్టమని కామెంట్. వాణిజ్యంలో సమానత్వం కోసమే పరస్పర టారిఫ్లు విధిస్తున్నట్టు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి కొన్ని గంటల ముందు ఉత్తర్వులు. మోడీ ట్రంప్ చర్చలపైన సర్వత్రా ఉత్కంఠ. డిఫెన్స్, టెక్నాలజీ, ట్రేడ్, ఇమ్మిగ్రేషన్ వంటి అంశాలపై చర్చించే ఛాన్స్. ఇక ఇటు చూస్తే స్కూళ్ళకు సంబంధించిన వార్త. 500 ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ ఎడ్యుకేషన్. పాలన, ప్రజాసేవల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం. మైక్రోసాఫ్ట్
కొత్త బిల్డింగ్ ప్రారంభోత్సవంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్తో సర్కార్ ఒప్పందం. వివిధ రంగాల్లో ఏఐ వినియోగానికి గూగుల్తో ఎంఓయూ. వ్యవసాయం, విద్య, రవాణా తదితర రంగాల్లో ఏఐ సేవలు. 1,20,000 మందికి ఏఐ శిక్షణ ఇస్తామని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మరో 15,000 కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పేసి చెప్పింది. కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మెరుగైన సౌలతులపై దృష్టి. రద్దీ ప్రాంతాల్లో 7 ఫ్లైఓవర్ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్. కోర్ అర్బన్ ఏరియాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేసి నిన్న మొత్తం డ్రోన్ సర్వే చేయండి అని చెప్పేసి అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసిండు. మిగులు రాష్ట్రం అప్పుల కుప్ప 15 నెలలు తెలంగాణలో జరిగింది ఇదే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు. కోళ్ల పందాలు, క్యాసినో కేసులు నోటీసులు అందజేసారు. 4 రోజులలో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు నోటీసులలో పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు నివేదికపై రాజ్యసభలో రచ్చ. సభ ప్రారంభం కాగానే ప్రవేశపెట్టిన బీజేపీ ఎంపీ కులకర్ణి తమ అసమ్మతి నోటు తొలగించారని ప్రతిపక్షాల ఆందోళన. జేపీసీ రిపోర్టుపై చర్చ కోసం వెనక్కి పంపాలని డిమాండ్. పెద్ద ఎత్తున నినాదాలు. నిరసనల మధ్యనే నివేదికకు ఆమోదం కూడా తెలిపారు. లోక్సభలో కొత్త ఐటీ బిల్లు నిన్న కేంద్ర మంత్రి ప్రవేశపెట్టింది. వచ్చే నెల 10కి పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాలకు 90 మంది పోటీ పడుతూ ఉన్నారు. నిన్న మొత్తం 16 మంది విత్డ్రా చేసుకున్నారు. దీనికి సంబంధించి ఈసారి పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల కంటే కూడా ఎక్కువ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువ మంది. మొత్తం 40 మంది ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో తుమి 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్. అసెంబ్లీలో బిల్లును ఆమోదించాక రాష్ట్రపతి పరిశీలనకు వెళ్లే ఛాన్స్. దానికి ఆమోద ముద్ర వేయించి షెడ్యూల్ 9లో పెట్టేలాగా కేంద్రం మీద ఒత్తిడి. తమిళనాడును కేస్ స్టడీగా తీసుకొని ముందుకు. కేంద్రం ఒప్పుకోకుంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్. పక్కా ఆధారాలతో న్యాయ పోరాటం చేయాలని సర్కార్ నిర్ణయం. అంటే బీసీ రిజర్వేషన్ల మీద దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కొంత సీరియస్గానే ముందుకెళ్తుందని చెప్పొచ్చు. ఇక దిశ పేపర్లో చూస్తే భారత్లో స్టార్లింక్ సేవలు. ఎలాన్ మస్క్తో ప్రధాని మోడీ భేటీ. ఇండియాలో టెస్లా ఎంట్రీ, ఆవిష్కరణలు సహా పలు అంశాల మీద నిన్న వాళ్ళిద్దరూ మాట్లాడినారు. 4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకే. ఏఐసిసికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు. ఎల్పీ విలీనంతో న్యాయ వివాదాలకు చెక్. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు. మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ. మరి నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అందరూ పోయి అలా చేరుతారా? బీఆర్ఎస్ విలీనం అవుతా అనేది కొంచెం డీటెయిల్స్గా మళ్ళీ మాట్లాడుకుందాం. జనంలోకి కేసీఆర్. ఎట్టకేలకు ఫామ్ హౌస్ వీడనున్న బీఆర్ఎస్ అధినేత. 19న పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్ వేదికగా కార్యవర్గ మీటింగ్. నెలాఖరులో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట. ఇక అద్వంత ఐజీఈ తెలంగాణ కొత్త ఏఐ కోర్సు తీసుకురానున్న రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మైక్రోసాఫ్ట్ సంబంధించి కొత్త బిల్డింగు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. 50,000 స్టూడెంట్స్కు ఈ కొత్త కోర్సు ద్వారా 500 స్కూళ్లకు దీన్ని అనుసంధానం చేస్తారట. దానివల్ల 50,000 మంది స్టూడెంట్స్కి లాభం చేకూరుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేడు గాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. బీసీ కుల గణనపై మంత్రి ఉత్తమ్, ఎస్సీ వర్గీకరణపై సంపత్. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతా ఉన్నాడు. పార్టీ మొత్తానికి, పార్టీ క్యాడర్కి, అందరు ఎమ్మెల్యేలు, అందరు ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కులగణన అంటే ఏంటిది, దీనికి సంబంధించిన అవగాహన ఉండేలాగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతా ఉన్నారు. దేవుడి సొమ్ము స్వాహ. రసీదు పుస్తకంతో టిక్కెట్ల దందా. అధికారులు, ప్రజాప్రతినిధుల కుమ్మక్కు. ప్రతి ఏటా కోట్ల దోపిడీ. ఆడిటింగ్కు చిక్కకుండా జాగ్రత్తలు. ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదులు. అక్రమాలకు చెక్ పెట్టేందుకు మంత్రి సురేఖ ఫోకస్. ఎలక్ట్రానిక్ టికెట్స్ జారీ చేసే యోచనలో సర్కారు. దేవాలయాల నిజంగా కూడా 600 రూపాయలు తీసుకొని పక్కేమని పంపిస్తాడు. ఆ లైన్లో ఉన్న వాళ్ళు క్యూ లైన్లో ఉంటారు.
కాళ్ళు కూస్తూనే ఉంటాయి, ధూపు అయితేనే ఉంటుంది, చెమటలు పోస్తూనే ఉంటాయి, ఆకలి అయితేనే ఉంటుంది. క్యూలైన్ నిలబడ్డాడు దేవుని దర్శనం కోసం క్యూలైన్లోనే ఉంటాడు, పక్క పంట పోయేటోడు పోతూనే ఉంటాడు. మరి అంతా పక్క పంట పోయేటోళ్ళు ఓలే అంటే 100 రూపాయలు ఇట్లా మడత పెట్టి చేతిలో పెట్టి, లేదంటే 500 మడత పెట్టి చేతిలో పెట్టి ఇటు వెళ్ళిపోయే బ్యాచ్ అన్నట్టు. దీని మీద గవర్నమెంట్ కొంచెం సీరియస్గా దృష్టి పెట్టింది. అట్లా ఆ టోకెన్లు గీకెన్లు లేకుండా డైరెక్టు ఆన్లైన్లోనే టికెట్లు ఇచ్చేలాగా అది ఏర్పాటు చేయబోతూ ఉన్నది. త్వరలో దానికి సంబంధించిన ప్రకటన కూడా వస్తుంది. వేగంగా రీజనల్ రింగ్ రోడ్డు పనులు, నిధుల కొరత లేదు, వర్క్ పూర్తవుతున్న కొద్దీ ఫండ్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి నిన్న మంత్రి కోమటిరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి R&B ఫ్రీ బడ్జెట్ మీటింగ్లో వాళ్ళు చెప్పినారు. మొన్ననేమో డబ్బులు లేవు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీ దగ్గర కొంత పథకాల అమలుకు ఇబ్బంది అయ్యేలాగుందని చెప్పేసి CLP మీటింగ్ నాడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు ప్రకటన చేశారు. మరి ఇవాళేమో పైసలకు నిధుల కొరత లేనే లేదు, మస్క పైసలు ఉన్నాయి, మీరు పనులు చేస్తూ ఉండుర్రి, మేము బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉంటామని చెప్పేసి చెప్పారు. కొంత ప్రకటనలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించుకొని చేయడం అనేది మంచిది. ఎందుకంటే వారానికి ఒక మాట మాట్లాడితే జనాలకు నికరం ఉండదు. అనేమో మొన్న అట్లా అన్నారు, ఇవాళ ఇట్లా అన్నారు, రేపు ఇంకెట్లా అంటారు అని చెప్పేసి నికరం లేని మాట అయిపోతుంది, నమ్మకం లేని మాట అయిపోతుంది. 3 స్థానాలు 90 మంది అభ్యర్థులు నామినేషన్లకు ఎమ్మెల్సీకి సంబంధించిన నామినేషన్లు ముగిస్తున్నాయి. ఉపసంహరణ కూడా ముగిసింది, అయిపోయింది. ఇక రేపటి నుంచి ప్రచారానికి వెళ్ళొచ్చు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చొద్దు, అలా చేస్తే ఆమోదించే ప్రసక్తే లేదు. హిందూ సమాజం అంతా తిరగబడడం ఖాయం. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల భయం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల మీద ఆయన ఒక బాంబు వేల్చిన మాట మాట్లాడాడు. ముస్లింలను బీసీలలో ఎట్లా కలుపుతారు, కలపొద్దని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇక్కడ చూస్తే లోక్సభల కొత్త ఐటీ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్కు సూచన. బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి విపక్షాల వాకౌట్. మార్చి 10కి లోక్సభ సమావేశాలు వాయిదా. సహకార సంఘాల పదవీకాలం 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక నిన్న ఫామ్ హౌస్లా దాని ఏమంటారు కోడి పందాలు క్యాష్ను నిర్వహించిన వార్తకు సంబంధించి మొయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీదే. 64 మంది అరెస్టు, 30 లక్షల నగదు స్వాధీనం. పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి నోటీసులు జారీ చేశాం, గ్యాంబ్లింగ్ యానిమల్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేసినామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. 84 కోళ్ళు, 46 కోడి కత్తులు, 55 కార్లు, 64 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. 200 మందిని గుర్తించారు. 136 మంది పరారులో ఉన్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాసు దీనికి సంబంధించిన ఫామ్ హౌస్ మీద దాడి చేసి వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. 10th ప్రశ్నాపత్రాలపై QR కోడ్, సీరియల్ నెంబర్ కూడా ఉంటుందట. పేపర్ లీకేజీలకు ఆస్కారం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా పెడతారట. ఇక డైరెక్ట్ మొబైల్ నెంబర్లకే హాల్ టికెట్లు వస్తాయి. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి ఇంటర్నెట్లోకి పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా ఈ సిస్టమ్ తీసుకురావడానికి విద్యాశాఖ ప్లాన్ చేస్తూ ఉంది. అన్ని ఏర్పాట్లు అన్నీ కనుక సెట్ అయితే ఈ 10వ తరగతి ఎగ్జామ్స్కే దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. పుణ్యస్నానం ఓన్లీ 500 రూపాయలే. ఫోటోలు పంపండి, పాపాలు పోగొట్టుకోండి. ఎవడో తెలియకల్లోడు మొన్న మనం చూసినాం కదా, కుంభమేళలా యాప పుల్లలు అమ్మి రోజుకు 4000 సంపాదిస్తుండే ఒకడు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఛాయ్ అమ్మి 7000 సంపాదిస్తుండే రోజుకని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇగో ఇది ఇంకో తెలివికల్లోని పని. బతుకు తెరువు ఎట్లా అని ఆలోచిస్తూ తెలివికల్లోని పని. ఇది ఏంది? ఫోటోలు పంపండి, పాపాలు పోగొట్టుకోండి. ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం. మహాకుంభమేళ నేపథ్యంలో కేటుగాల్లో కొత్త దందా. సోషల్ మీడియాలో అడ్వర్టైజింగ్ క్లిప్పింగ్ వైరల్. ఒక ప్రకటన చేసినారు, ఏమని? మీ ఫోటో మాకు పంపురి, మా మెయిల్ ఐడికో లేకపోతే మా వాట్సాప్కో పంపురి, మేము దాన్ని ప్రింట్ తీస్తాం, త్రివేణి సంగమంలో తీసుకుపోయి ముంచి ఇట్లా బయటకు తీస్తాం, మీరు పవిత్ర స్నానం చేసినట్టే అయిపోతుంది, మీ పాపాలన్నీ పోతాయి, మీరు కుంభమేళకు వచ్చినట్టే అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ 500 మాత్రం అని చెప్పేసి ఒక కొత్త దందా మొదలుపెట్టారు తెలివికల్లోళ్ళు. నిజంగా అమాయకులు ఏంటంటే కొందరు పిచ్చోళ్ళు నిజంగా అట్లా కూడా పంపిస్తారు. మరి పిచ్చోళ్ళనన్నా లేక తెలివికల్లోళ్ళనన్నా, తెలివి తక్కువలనన్నా, దద్దమ్మలనన్నా, మూఢనమ్మకాలు మెదడు నిన్న నింపిన వాళ్ళ 500 పంపించి ఫోటో పంపిస్తే తానం చేసినట్టు ఎట్లయితే రాబోయ్. ఇక దిశ సంబంధించింది
సాక్షిలో చూస్తే పార్లమెంట్లో వక్ఫ్ జేపీసీ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు అభ్యంతరాలను నివేదికలో చేర్చలేదని ఆగ్రహం. ఫేక్ రిపోర్ట్ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్. న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు లేవు, పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి. ఇండియాలో ఏకపార్టీ ఆధిపత్యం ఉత్తమాటే, ప్రాంతీయ ఆకాంక్షలు గుర్తింపునకు ప్రాధాన్యం పెరుగుతోంది. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనం. గతేడాది వినాయక చవితికి ప్రధాని మోడీ మర్యాదపూర్వకంగానే మా ఇంటికి వచ్చారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదు. బీబీసీ ఇంటర్వ్యూలో చంద్రచూడ్ మాజీ జస్టిసు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు చంద్రచూడ్ వాళ్ళ ఇంటికి అప్పుడు మోడీ పోయిండు కదా వినాయక చవితిలా, గణేష్ పండుగ సంబంధించిన నవరాత్రి ఉత్సవాల పూజలకి. దానికి సంబంధించి ఆయన మీద చాలా రూమర్లు వచ్చినాయి. అంతా ఆయన దేవుని పూజకే వచ్చిండు, పండుగకే వచ్చిండు మా ఇంటికి, అది ఇంకా వేరే కారణాలు ఏం లేవు, మీరు భూతద్దం పెట్టి చూడకూరు అని చెప్పేసి ఆయన నిన్న బీబీసీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇంకా ఏకపార్టీ విధానం అనేది, ఏకపార్టీ ఆధిపత్యం అనేది లేనే లేదు. దేశంలో చాలా పార్టీలు, బహుపార్టీల సంబంధించిన ఆకాంక్షలే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కూడా ఇచ్చేస్తున్నాయని చెప్పేసి ఆయన అన్నాడు. న్యాయ వ్యవస్థ మీద ప్రభుత్వాలు, రాజకీయ వర్గాల ఒత్తిడి కూడా లేదని చెప్పేసి నిన్న ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడతాడు. ఇటు చూస్తే ఏఐ పాఠాలు, ఉద్యోగులకు శిక్షణ, 500 ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు తర్ఫీదు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐ ఫౌండేషన్ అకాడమీ అడ్వాంటేజ్ తెలంగాణ ద్వారా దీన్ని నిర్వహిస్తారట. ఆవిష్కరణలు, అంతరిక్షం, ఎలాన్ మస్క్తో ప్రధాని మోడీ చర్చ. 19న తెలంగాణ భవన్కు కేసీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవాల నిర్వహణ, పార్టీ సభ్యత నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కొన్ని విషయాల మీద మాట్లాడేందుకు ఆయన రాబోతూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి రాబోతూ ఉన్నాడు కేసీఆర్. కీలక పదవులు ఎవరికో ఢిల్లీకి చేరిన టీపీసీసీ కార్యవర్గ జాబితా అధిష్టానం ఆమోదించగానే ప్రకటన. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ వర్గాల నేతలకు 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు. బలరాం నాయక్ పేరు ఖరారు. రేసులో మరికొందరు ముఖ్య నేతలు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్లలో ఒకరికి అధికారిక పదవి. క్యాబినెట్లోకి షబ్బీర్ అలీ. ప్రచార కమిటీ చైర్మన్ పోటీలో జగ్గారెడ్డి ఒకరేనా? నిజంగా జగ్గారెడ్డికి ప్రచార కమిటీ ఇస్తే మస్తు ప్రచారం చేస్తాడు ఆయన. ఎందుకంటే నోరేసుకొని వచ్చింది రాంది ఇష్టం వచ్చింది, మంచి చెడు, అల్లము, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ అన్నీ కలిపి మాట్లాడతారు. కాబట్టి జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తే మాత్రం మస్తు ప్రచారం మస్తు పార్టీని జనాలకు మస్తు తీసుకుపోతారు ఆయన. దానికైతే కరెక్ట్ అర్హుడు సారు. మీరు అడిగినన్ని ఇండ్లు ఇవ్వం. ఇందిరమ్మ పథకానికి కేటాయింపులు అంతంతే. తెలంగాణకు కేంద్రం షాక్. పట్టణ ప్రాంతాలను పెంచి భారీగా నిధులు పొందాలనుకున్న రాష్ట్రం ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర ప్రభుత్వం 10 లక్షల యూనిట్లు, 15,000 కోట్ల నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రతిపాదనలు పంపింది. మీ పట్టణ జనాభా దేశంలో 4% ఉన్నందువల్ల 4 లక్షల యూనిట్లే ఇస్తాము, ఆ లెక్కన 6,000 కోట్లు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పేసి చేసింది. ఇంకా ఒత్తిడి పెంచి ఇంకెక్కువ నిధులు తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అసలు ఇచ్చే ఉద్దేశంలోనే కేంద్రం కనిపిస్తలేదు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. సుప్త చేతనావస్థలో అసెంబ్లీ. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నెల 9న సీఎం పదవికి రాజీనామా చేసిన బీరేన్ సింగ్ 1951లో అవతరించిన మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఇది 11వ. 2023 నుంచి జాతుల వైరంతో అట్టుడుకుతున్న రాష్ట్రం. ఇక నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ T20 స్టార్ట్ అవుతుంది. తొలి మ్యాచ్ గుజరాత్, బెంగళూరు ఆడబోతూ ఉన్నాయి. మొత్తం 5 జట్ల మధ్యన 4 వేదికలు, 22 మ్యాచ్లు. మార్చి 15న ముంబైలో ఫైనల్ ఆడబోతూ ఉన్నారు. 3 జడ్జీల శాశ్వత హోదాకు కేంద్రం ఓకే. జస్టిస్ కె సుజన, జస్టిస్ అనిల్ కుమార్, జస్టిస్ లక్ష్మీనారాయణ, ఇలా 3 కూడా శాశ్వత హోదాకు కేంద్రం అనౌన్స్ చేసింది. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే రజతోత్సవానికి సంసిద్ధం. 19న బీఆర్ఎస్ కార్యవర్గ భేటీ. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో రజతోత్సవ ఆవిర్భావ కార్యక్రమాల నిర్వహణ. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై విస్తృత చర్చ. భవిష్యత్తు కార్యాచరణ పైన నేతల సమాలోచన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిండు. చెరువుకు సంబంధించిన వార్త ఇది. నీళ్లు లేవని చెప్పేసి చెరువు ఎడారి, చేను తడారి, బావుల్లో నీళ్లు లేవు, కాలువల్లో కానరావు.
జైల్లో ఉంచేందుక పిఎంఎల్ఏ వరకట్న నిరోధక చట్టంలా తయారైందా? దాన్ని ఈడీ దుర్వినియోగం చేస్తున్నదా? హైకోర్టు కొట్టివేసిన తర్వాత కూడా నిందితుడిని కస్టడీలో ఉంచడం ఏంటి? ఈడీ విచారణ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సుప్రీంకోర్టు. ఇక ఇవి హరీష్ రావు నిన్న వైద్య వ్యవస్థ మీద ఒక కామెంట్ చేసిండు. సూది లేదు దూది లేదు, పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం, కేసీఆర్ హయాంలో చేరువైన పల్లె బస్తీ దవాఖానాలు రేవంత్ ఏలుబడిలో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి టీ డయాగ్నోస్టిక్స్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం, 14 నెలలైన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష ఏదని చెప్పేసి హరీష్ రావు నిన్న ఒక కామెంట్ చేసినాడు వైద్య వ్యవస్థ పైన. ఇక ఇవి చూస్తే ఇవాళ